మంత్రులు అదే పనిలో ఉన్నారు, సెటిల్మెంట్లల్లో దందాల పనులల్లో ఈయన కూడా అదే పనిలో ఉన్నాడు. కానీ నేరం ఏంటిదంటే 9 నెలల నుంచి అందులో 104 ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో సుమారు 25 మంది 9 నెలల నుంచి వాళ్లకు జీతాలు కూడా ఇస్తలేదు. ఈ సోకాల్డ్ సంపత్ కుమార్ గారి అబ్బాయికి చెందిన గ్లోబెన్ ఇండస్ట్రీస్ ఎవరికైతే ఆ 100 పడకల ఆసుపత్రిలో వచ్చిందో, కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసిన ఆసుపత్రిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు ఆ యొక్క ఉద్యోగులందరూ కూడా రాసిండ్రు. జీతాలు వాళ్ళు ఇవ్వలేదు, 9 నెలల నుంచి ఆ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు అనేది ఇందులో పేర్కొన్నారు. అందుకే మేము ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ అక్కడ ఉన్న దందాలు కానివ్వండి, కాంట్రాక్ట్లు కానివ్వండి, భూముల కబ్జాలు కానివ్వండి, వీటి మీద విచారణ సంపత్ కుమార్ గారి మీద మీరు చేపట్టండి. ఇవన్నీ ఆధారాలు ఇవే కాకుండా మిగతా ఆధారాలు కూడా ఆడియో రికార్డింగ్స్తో సహా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా సిట్టు విచారణ ఎవరికి ఇస్తారు? సజ్జనార్ గారు ఫుల్ ఫామ్లు ఉన్నారు, ఫుల్ పర్ఫార్మెన్స్లు ఉన్నారు. మరి సజ్జనార్ గారిని పెడతారా, ఇంకెవరినన్నా పెడతారా? పెడితే వారికి ఇవన్నీ కూడా అప్పచెప్తాం.